హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్. నేను మీ పావని. ఇవాళ నేను మీకు ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఫిష్ ఫ్రైని డీప్ ఫ్రై లేకుండా చేస్తే ఎలా ఉంటాయో పీసెస్, అలాగే పీసెస్ విరిగిపోకుండా పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇలా ఫిష్ ఫ్రైని ట్రై చేసి చూడండి. మరీ గట్టిగా కాకుండా, అలానే మరీ స్మూత్ గా మెత్తగా అయిపోయినట్టు కాకుండా పర్ఫెక్ట్ గా ఉంటాయి. తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఫిష్ ఫ్రై చేసినప్పుడు పీస్ గట్టిగా అయిపోయి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. పీస్ పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది, ప్లస్ విరిగి కూడా పోదు. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఈ రోజు మీకు నేను ఈ ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అందుకోసము నేను ఇక్కడ 1 kg ఫిష్ తీసుకున్నానండి. వాటి మధ్యలో పీసెస్ తీసుకున్నాను. తీసుకొని నీట్ గా వాష్ చేసుకున్నాను. మధ్యలో బ్లాక్ లేకుండా నీట్ గా క్లీన్ చేసుకున్నానండి. ఇలా నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని మ్యారినేషన్ కోసము ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 లెమన్ తీసుకున్నానండి. తీసుకుని జ్యూస్ని నీట్గా పిండుకోవాలి. ఇలా నీట్గా పిండుకున్న తర్వాత ఈ పేస్ట్ మరి గట్టిగా ఉండకుండా కొంచెం నీట్గా పీసెస్కి పట్టడం కోసం 2-3 స్పూన్ల వాటర్ని తీసుకొని వేసుకుంటున్నానండి. మరి ఎక్కువ వేసుకోకూడదు. ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకున్న తర్వాత ఈ మ్యారినేషన్ అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకొని ఉన్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, అవి తీసుకుని వాటికి నీట్గా ఈ మసాలాలన్నిటిని బాగా పట్టించుకోవాలి. పట్టించుకుని ఇలా అన్నింటికి నీట్గా పట్టించుకున్న తర్వాత వీటిని తీసి అదే బౌల్లో వేసేసుకుని 1 to 2 hours ఎంతసేపు కావాలన్నా సరే మ్యారినేట్ చేసుకోవచ్చు. ఇలా తీసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలండి. అప్పుడే ఈ పీసెస్ లోకి ఉప్పు కారాలన్నీ నీట్గా పడతాయి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని 1 hour మ్యారినేట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 1 hour తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేయాలో చూద్దాము. అందుకోసము గ్యాస్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో 7 to 8 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. డీప్ ఫ్రై కాకుండా నార్మల్ గా ఫ్రై చేసుకోవడం కోసం. మరి 3-4 టేబుల్ స్పూన్ వేస్తే ఫిష్ కి సరిపోవు కాబట్టి ఒక 7-8 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని ఇలా ఒకదాని తర్వాత ఒకటి నీట్ గా పెట్టుకోవాలి. ఒకసారికి 3-4 పడతాయండి పాన్ లో. ఎక్కువగా ఒకదాని మీద ఒకటి వేసుకొని ఫ్రై చేయకూడదు. ఒకసారికి 3 పెట్టుకుంటున్నానండి నేను. ఇలాగే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టారంటే ఫిష్ పీసెస్ మాడిపోతాయి. మీడియం టు లో పెట్టుకుని చేసుకోవాలి. 5 minutes తర్వాతే ఫిష్ ని రివర్స్ చేయాలండి, లేకుంటే కింద అంటుకుంటుంది. ఇలా మీడియం టు లో పెట్టుకుని నీట్ గా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ఫిష్ మనకి 2 sides బాగా కుక్ అవుతుంది. చూడండి, ఇలా ఒక 10 నిమిషాలు బాగా 2 sides టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫిష్ నాకు బాగా ఫ్రై అయిపోయాయండి. చూడండి, ఇంకా ఎక్కువ ఫ్రై చేసామంటే ఫిష్ బాగా గట్టిగా అయిపోతుంది. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే మనము వీటిని తీసేసుకోవాలి. వీటిని తీసేసుకున్న తర్వాత ఇంకా రిమైనింగ్ మిగిలి ఉన్న పీసెస్ కూడా పెట్టుకుని వాటిని కూడా అలాగే టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్ని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఫిష్ ఫ్రైని. డీప్ ఫ్రై చేయడం వల్ల మనకి ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది కదా, అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఆయిల్ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదు. పీస్ కూడా చాలా స్మూత్ గా ఈజీగా తినేసేయచ్చు. గట్టిగా లేకుండా చాలా బాగుంటుంది. పీస్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో, ఎక్కడ మనకి విరిగిపోకుండా బాగా వచ్చింది కదా. కాబట్టి మీరు కూడా నెక్స్ట్ టైం ఫిష్ ఫ్రై చేసినప్పుడు ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా నోటిఫికేషన్స్ ముందుగా రావాలి అంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలి అంటే తప్పకుండా మీరు బెల్ ఐకాన్ ని క్లిక్ చేయాలండి. అప్పుడే మీకు నా నోటిఫికేషన్స్ ముందుగా వస్తుంది. మీరు కూడా ఇలాగే ఫిష్ ఫ్రై ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.